హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వృందాస్ వరల్డ్. సో టైం అయితే 9:27 అయిందండి. నిన్న సండే కాబట్టి నైట్ పడుకోవడం లేట్ అయింది. సో మార్నింగ్ కూడా లేట్గా లేచాము. సో ఇంకా మా పాప అయితే లేవలేదు. అత్తయ్య వాళ్ళు అయితే లేచేశారు. అత్తయ్య అయితే నా కోసం టీ కూడా పెట్టేసి రెడీగా ఉంచేశారు. సో నేనైతే ఇప్పుడు టీ తాగేయాలి. మేమైతే నైటే కిచెన్ అంతా క్లీన్గా పెట్టేసుకుంటామండి, ఎందుకంటే పొద్దున్నే లేవగానే చేసుకోవడం కష్టం అవుతుంది అని. సో కిచెన్ క్లీన్గా ఉంటే ఇంక లేవగానే పని ఏమి ఉండదు. నేను పొద్దున్నే అయితే ఈ పౌడర్ అయితే తీసుకుంటానండి. ఇదైతే మా డాడీ రెసిపీ. మీకు కావాలంటే నేను మా డాడీతో ఒకసారి చేయిస్తాను. ఇదేంటంటే కొంచెం ఆము, జీలకర్ర ఇంకా చాలా వేసి ఇది పౌడర్ చేస్తారు డాడీ. సో ఎందుకంటే ఇది గ్యాస్ అలాంటి ప్రాబ్లమ్స్ ఏం రాకుండా మేము మార్నింగ్ తీసుకుంటాము, నేను మా వారు. ఇప్పుడైతే టీ తాగాలి. ఇది తీసుకొని ఒక 5-10 మినిట్స్ తర్వాత అయితే టీ తాగుతాను నేను. సో టీ తాగిన తర్వాత నెక్స్ట్ వర్క్స్ అన్నీ స్టార్ట్ చేయాలి. సో సండే అయిపోయాక మండే వస్తే కొంచెం డే అంతా స్టార్టింగ్ అంతా బోరింగ్గా ఉంటుంది. మళ్ళీ లేచి మళ్ళీ నెక్స్ట్ డే రొటీన్కి స్టార్ట్ అవ్వాలి కాబట్టి సో ఇంకా టీ టైం అయిపోయాక మన వర్క్స్ అన్నీ స్టార్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే మా వారికి కూడా టీ ఇచ్చేసి వస్తాను. వాళ్ళైతే ఇంకా లేవలేదు. సో వాళ్ళు లేచేటప్పటికి నేను ఇంకా వర్క్స్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే క్విక్గా నేను మా బావగారు అయితే క్యారేజ్ తీసుకెళ్తారండి. ఆయన కోసం ఎలాగో లేట్గా లేచాం కాబట్టి ఫాస్ట్గా వంట అయితే చేసేయాలి. సో రైస్ అయితే కడిగి పెట్టేస్తున్నాను. సో రైస్ అయ్యేలోపు కర్రీ చేసేసి టిఫిన్ కూడా చేయాలి. సో సండే ఒక్కరోజు మనకి క్యారేజీలకి, ఎర్లీ టిఫిన్స్కి వీటన్నిటికీ బ్రేక్ ఉంటుందండి. సో మండే టు సాటర్డే అయితే అసలు డే అంతా హరిబరిగా ఉంటుంది. డే అంతా ఏం కాదు, జస్ట్ వాళ్ళు ఆఫీసులకి వెళ్ళిపోయే వరకు హడావిడి. తర్వాత మళ్ళీ వాళ్ళు ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేయాల్సిందే. మిగతా పనులన్నీ మనం ఆరాంగా చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే రైస్ కడిగి పెట్టేసాను. నెక్స్ట్ నైట్ క్లీన్ చేసుకున్న గిన్నెలన్నీ కూడా సర్దుకుంటున్నాను. సో ఎందుకంటే నాకు ప్రెగ్నెన్సీలోనే అలవాటైందండి ఈ నైట్ క్లీనింగ్ రొటీన్ అనేది. ఎందుకంటే నేను కిచెన్లో ఏమైనా తక్కువ గిన్నెలు ఉంటే అలా వదిలేసి పడుకునేదాన్ని ప్రెగ్నెన్సీలో. సో అప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ప్రెగ్నెన్సీ టైంలో మార్నింగ్ వీక్నెస్ అనేది ఉంటుంది కదా, నాకైతే బాగా ఎక్కువ అండి. నేను చాలా ఫేస్ చేశాను మార్నింగ్ వీక్నెస్ అనేది. సో అప్పుడు ఇంకా సరే ఏదేదైనా నైటే కొంచెం లేట్గా లేద్దాము, నైట్ లేట్గా పడుకుందాము. సో నైట్ లేట్గా పడుకున్నా పర్లేదు, కానీ పొద్దున్నే అయితే వర్క్ మాత్రం ఉంచుకోకూడదని ఫిక్స్ అయిపోయాను. సో అలాగా నైటే కిచెన్ అంతా క్లీన్ చేసుకొని గిన్నెలన్నీ కడిగేసుకొని పెట్టుకోవడం అనేది ప్రెగ్నెన్సీలో నుంచి బాగా అలవాటైంది. సో ఇప్పుడైతే అసలు క్లీనింగ్ వద్దు అని అనుకుందామన్నా సరే నాకు ఎప్పుడైనా బై మిస్టేక్ సిక్గా అనిపించి అలా వదిలేసి పడుకున్నానంటే కనుక నెక్స్ట్ డే మార్నింగ్ వరకు నాకు నిద్ర పట్టదు. లేవాలి, టైం సరిపోదేమో అనుకుంటూ ఉంటాను. సో ఇక్కడైతే నేను ఈరోజు ఆనపకాయ పప్పు చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకని పప్పు అయితే వేసుకున్నాను. ఆనపకాయలు, టమాటోస్, ఆనియన్స్ అన్నీ కూడా కట్ చేసుకుంటూ ఉన్నాను. సో ఇంక ఈరోజు అయితే ఇదేనండి పప్పు. ఈరోజైతే మేము కొంచెం బెడ్షీట్స్, చాలా బట్టలు అవన్నీ కూడా వాష్ చేసుకున్నాము. కర్టెన్స్, బెడ్షీట్స్ అవన్నీ వాష్ చేసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి కొంచెం త్వరగానే వంట చేసేసుకుంటున్నాము. సో ఇంకా పప్పు చేసాం కాబట్టి మధ్యాహ్నం ఇంకేమన్నా చేసుకోవాలనుకుంటే చేసుకుంటాము, లేదంటే ఇంకా రైస్ పెట్టేసుకుని తినేస్తాం అంతే. సో ఈరోజు అయితే చాలా వర్క్ ప్లాన్ చేసుకున్నామండి అత్తయ్య నేను. సో మరి ఎంతవరకు చేయగలుగుతామో ఏంటో, ఇల్లు క్లీనింగ్ అదంతా కూడా. అంటే మేము మా ఊరు పండగ ఉంది. సో మా ఊరు అమ్మవారి పండగ ఉంది, మేమందరం కూడా ఇంటికి వెళ్ళాలి. సో ఇంటికి వెళ్ళేటప్పటికి ఇక్కడ కూడా క్లీన్ చేసేసుకుని వెళ్ళిపోతే బెస్ట్ కదా. మళ్ళీ మేము ఒక్కసారి టూర్ వేసానంటే నేను మళ్ళీ 20 days 1 month వరకు కూడా ఇక్కడికి రాను. సో అందుకని కొంచెం ఇల్లు కూడా క్లీన్గా ఉంటుంది అని చెప్పి క్లీనింగ్ అనేది ప్లాన్ చేసుకున్నాం ఈరోజు. బట్టలు అవన్నీ ఫస్ట్ బట్టలే కదండి మెయిన్. అసలు ఎన్ని బట్టలు వాష్ చేసినా కూడా ఇంకా బట్టలు అలా వస్తూనే ఉంటాయి. అసలు కొనుక్కునేటప్పుడు బట్టలు ఎంత హ్యాపీగా ఉంటుందో, అవి ఉతుక్కునేటప్పుడు మాత్రం చాలా ఎలా అనిపిస్తుంది అంటే ఎందుకు కొనుక్కుంటాంరా బాబు బట్టలు, ఇంకెప్పుడు కొనుక్కోకూడదు అనిపిస్తుంది నాకైతే. సో ఈరోజైతే టిఫిన్ నేను ఉప్మా చేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే మండే మా వారైతే రైస్కి సంబంధించిన ఐటమ్స్ ఏం తినరు. సో
అందుకని నేను మండే కోసం ఏమి ఇడ్లీకి దోశకి ఏం పోయిను. సో మండే అయితే రొటీన్గా ఉప్మా ఉంటుంది. మా వారు టిఫిన్ చేసేటప్పుడైతే పెసరట్టు అలా ఏమైనా చేసేదాన్ని. ఇంకా ఆయన మార్నింగ్ టిఫిన్ మానేశారు. సో మార్నింగ్ టిఫిన్ మానేసి స్మూతీ తీసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడైతే ఉప్మా చేస్తాను. ఉప్మా చేసిన తర్వాత నెక్స్ట్ ఆయనకి స్మూతీ కూడా చేసి ఇవ్వాలి. సో ఈలోగా మా పాప అయితే వెళ్ళిపోయిందండి బయటికి వాళ్ళ తాతయ్యతో ఆడుకోవడానికి. సో మార్నింగ్ లేవగానే మా దగ్గరికి ఒకసారి వస్తుంది, తర్వాత ఇంకా వాళ్ళ తాతయ్య వాళ్ళ నానితో చాలాసేపు టైం స్పెండ్ చేస్తుంది. తనకి చాలా ఇష్టం అసలు. వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్తూ ఉంటుంది, వాళ్ళ తాతయ్యని తీసుకొస్తుంది. సో ఎవరైనా ఏమైనా అన్నా కూడా వాళ్ళ తాతయ్యని తీసుకొని వస్తుంది. ఎవరైనా డబ్బులు ఇచ్చినా కూడా వాళ్ళ తాతయ్యకి ఇస్తుంది. సో మా పాప అయితే మార్నింగ్ టైము ఎక్కువ వాళ్ళ తాతయ్యతోటి వాళ్ళ నానితోటి ఎక్కువ స్పెండ్ చేస్తుంది. సో మార్నింగ్ అంత ఇబ్బంది ఏమి ఉండదు, మధ్యలో ఒకసారి వచ్చి నాకు హాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతుంది అంతే. సో నేనైతే ఇక్కడ ఉప్మా చేస్తున్నానండి. ఉప్మా చేసిన తర్వాత క్యారేజ్ అయితే సర్దాలి. సో ఈలోగా మా వారైతే లేచి టీ తాగేశారు. సో ఆయన స్నానం అది చేసేలోపు నేను వర్క్స్ చేసుకోవాలి. తర్వాత ఆయన వెళ్ళిపోతారు కదా, వాళ్ళు ఉన్నంతసేపే మనం ఎంత వాళ్ళతో స్పెండ్ చేసినా వాళ్ళ కోసం ఏమైనా చేసినా తర్వాత అయితే ఇంకా మనం వాళ్ళు వచ్చే వరకు వాళ్ళు ఎప్పుడు వస్తారు మళ్ళీ వాళ్ళతో ఎప్పుడు స్పెండ్ చేద్దామని చూస్తాము. సో నేను సేమియా ఉప్మా చేసినప్పుడు సేమియానైతే ముందు నార్మల్గా ఫ్రై చేసుకుని అప్పుడు ఉప్మాలో వేస్తానండి, లేకపోతే నాకు చాలా అది స్టిక్కీగా అనిపిస్తుంది. ఈ మధ్య అయితే రోస్టెడ్ వస్తున్నాయి కానీ నేను 2-3 టైమ్స్ తీసుకున్నాను రోస్టెడ్ సేమియా. సో నాకు అది ఎందుకో అంత టేస్టీగా అనిపించలేదు. మనం రోస్ట్ చేసుకునే ఉప్మా కన్నా ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. 2-3 టైమ్స్ తీసుకొచ్చాము, తర్వాత ఎందుకు వచ్చిందిలే మనమే రోస్ట్ చేసుకుంటే సరిపోద్ది కదా అని ఇంకా తీసుకురావడం మానేసామండి. సో కిచెన్ అయితే ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటూ ఉంటేనే బెస్ట్ అండి. నాకైతే మా పాపతో బాగా నేర్చుకున్నాను ఇది. ఎందుకంటే కిచెన్ అంతా మెస్సీ అయిపోయాక ఒకసారే చేసుకున్నాము, డైలీ వన్సే చేసుకుందామంటే అస్సలు అవ్వదు చిన్నపిల్లలతో. మనకు టైం ఇచ్చినప్పుడు మనం చేసుకోవాలి. మనం తీసుకునే టైమ్స్లో వాళ్ళు మనకు టైం ఇవ్వరు. సో ఈలోగా నేను ఉప్మా అవుతూ ఉంది, నేను ఈలోగా ఇల్లు అయితే తుడిచేసాను. మార్నింగ్ లేచాక ఇంకా ఇల్లు తొడవలేదు, ఎందుకంటే అందరూ బెడ్స్ అవన్నీ తీసాక ఒకటేసారి తుడుద్దాం కదా అని. ఈలోగా మా పాప అయితే ప్రతి యాక్టివిటీలోనూ ఇన్వాల్వ్ అవుతుంది. అసలు మేము తుడిచినా లేకపోతే ఏమైనా గ్లాసెస్ ఏమైనా కనిపిస్తే మాత్రం ఫస్ట్ తీసుకెళ్ళి షింక్ దగ్గర పెట్టేస్తుంది. తనకి షింక్ అయితే అందేస్తుంది మాకు ఇప్పుడు, అదొక పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఏదైనా కొంచెం అందలేని ఉంటే స్టూల్ తెచ్చుకొని వేసుకొని మరీ పైకి ఎక్కేస్తుంది. సో చాలా ఇబ్బంది అండి బాబు చిన్నపిల్లలు ఉంటే. సో ఈలోగా అయితే నేను క్విక్గా ఇల్లు తుడిచేసుకున్నాను, ఎందుకంటే మళ్ళీ జెంట్స్ బయటకు వెళ్ళిన వెంటనే తుడవడం ఎందుకు అని. సో ఈలోగా ఉప్మా అయితే కంప్లీట్ అయిపోయింది. మా పాపకు మళ్ళీ నేను గుర్తొచ్చాను, మధ్యలో ఒకసారి నా దగ్గరికి వచ్చి మళ్ళీ నాతో కబుర్లు చెప్పి మళ్ళీ వెళ్తుంది. సో తనకైతే ఏదైనా కిచెన్లో ఏదైనా చేసినప్పుడు మాత్రం ఎక్కువ నా దగ్గరికి వస్తుందండి. ఏదైనా కుకింగ్ చేసినప్పుడు అలాంటప్పుడు వచ్చి అవన్నీ చూడడానికి బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది తనకి. సో మార్నింగ్ అందరు పిల్లలు మిల్క్ తాగుతారు, ఏమైనా తింటారు కదా. అసలు మా పాప అయితే అసలు ఏమైనా పెట్టినా తినడానికి ఇష్టపడదండి, అసలు పాలు కూడా తాగడానికి ఇష్టపడదు. మనం బలవంతంగా ఇవ్వాలే తప్ప తను మాత్రం అస్సలు తాగదండి మిల్క్ అని. ఏదైనా పొద్దున్నే ఏదైనా తినిపిద్దాము ఏదైనా తాగిద్దాం అనుకుంటాను, కానీ తను ఫస్ట్ అయితే ఆడుకోవడానికి ఇష్టపడుతుంది. ఎక్కువసేపు ఆడుకుని అలా నిద్రపోతుంది. అసలు ఫుడ్ అయితే అస్సలు తీసుకోదండి. కానీ మా పాప వచ్చాక లైఫ్ అయితే అసలు చాలా చేంజ్ అయిపోయింది. ఇంతకుముందు మ్యారేజ్ అవ్వకముందు, మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఏదో లైఫ్ అలా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోవడం, తినడం, కుకింగ్, లేదంటే కాలేజ్కి వెళ్ళడం అలా ఉండేది. మా పాప వచ్చాక మాత్రం నిజంగా బిజీ అనే చెప్పాలి లైఫ్. కానీ ఈ ఫేజ్ అయితే చాలా బాగుందండి, నాకైతే చాలా నచ్చింది. న్యూ మామ్గా ఉండే ఫేజ్. కొంచెం వర్క్ ఎక్కువగా ఉన్నట్టు అనిపించవచ్చు, కానీ తర్వాత వాళ్ళు స్కూల్స్కి వెళ్ళిపోయాక మనకు పని ఉంటుందండి, మళ్ళీ వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేయడమే. సో మా పాపతో అయితే నాకు మంచి టైం పాస్. తను అసలు ఎంత అల్లరి చేసినా కూడా నాకు భలే ఇష్టం అండి, బాగా అనిపిస్తుంది. తనైతే అస్సలు ఏడిపించదండి, అల్లరి చేస్తుంది కానీ ఎక్కువ ఏమీ ఏడిపించదు. అస్తమాటు ఏడుస్తూ అలా ఏమి ఉండదు, చక్కగా ఉంటుంది. సో ఇప్పుడైతే నేను పప్పు ఒకసారి విజిల్ తీసేసుకొని
అందులో చింతపండు అవన్నీ వేస్తున్నాను. మధ్యలో మా పాపకి పాలు ఇద్దామని ట్రై చేశాను, కానీ వాళ్ళ నాన్నకి ఇచ్చాను పాలు తాపించమని. కానీ అయితే తనైతే ఒక్క డ్రాప్ కూడా నోట్లో పెట్టుకోలేదు. అసలు గ్లాస్ అలాగే వదిలేసి కిందకి వెళ్ళిపోయిందండి. కిందకి వాళ్ళ తాతయ్య తను కిందకి వెళ్ళారు. నేను ఆ క్లిప్ యాడ్ చేస్తాను చూడండి. అసలు రోడ్డు కిందకి దింపామంటే, రోడ్డు మీద వదిలేము అంటే మనకి దొరకట్లేదు. ఎంత స్పీడ్గా పరిగెడుతుందంటే మావయ్య వాళ్ళు అయితే వెనకాలే పరిగెట్టడము, అసలు తనతో పరిగెట్టడానికి కూడా అంత స్పీడ్గా పరిగెడుతుంది. మన ఓపిక సరిపోవట్లేదు. తనైతే చాలా యాక్టివ్ అయిపోయింది. సో ఇప్పుడైతే టిఫిన్ అయితే అయిపోయిందండి. సో పప్పు తాలింపు వేసేసి బాక్స్ పెట్టేయాలి. మా వారు కూడా రెడీ అయిపోయి వచ్చేసారు. సో మార్నింగ్ టైం అయితే మ్యాక్సిమం 9 ఆ టైం కల్లా ఇల్లంతా ఖాళీ అయిపోతుంది. ఇప్పుడు అత్తయ్య వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళు ఉన్నారు. లేకపోతే అమ్మ వాళ్ళు ఉంటే అమ్మ డాడీ ఉంటారు. లేదంటే మాత్రం ఇల్లు ఖాళీగా ఉంటుందండి. అసలు అందరూ వెళ్ళిపోతే నేను పాప అలా ఉంటాము. అసలు ఏం చేయాలో అర్థం కాదు, ఏ పని ఉండదు. సో అనుకుంటాం కానీ ఇంట్లో అందరూ ఉంటేనే బాగుంటుందండి. ఎవరు లేకుండా మనమే ఒంటరిగా ఉండాలి అని అనుకుంటారు. కానీ సో అలా అయితే నాకు అస్సలు ఇష్టం ఉండదండి. ఇదేనండి పప్పు అయితే కంప్లీట్ అయిపోయింది. సో రైస్ కూడా తీసేసి, ఇంకా నాకైతే అసలు రైస్ వార్చడం రాదు. ఎప్పుడు కుక్కరే పెట్టేదాన్ని. అత్తయ్య వచ్చాక వార్చడం నేర్చుకున్నాను. సో ఎక్కువ అందరూ అలాగే వాడుకుంటారు. సో కుక్కర్లో తినడం మంచిది కాదని నేర్చుకుని అత్తయ్య వాళ్ళు వచ్చిన 1 మంత్ నుంచి అయితే వార్చడం స్టార్ట్ చేశాను నేను కూడా. సో బాగానే తొందరగానే నేర్చుకున్నాను. ఇది కూడా ఈజీగానే ఉందండి. సో మళ్ళీ అత్తయ్యకి నాకు టీ అయితే పెట్టుకుంటున్నాను. టీ అనేది అసలు మేము ఎంతసేపు వర్క్ చేసుకుంటామో అంత మధ్యలో 2-3 టైమ్స్ మేము ఏ వర్క్ చేసినా మధ్యలో టీ అయితే పడాల్సిందే. టీ పెట్టేసి మా బావగారికి బాక్స్ సర్దేస్తున్నాను. ఆయన వెళ్ళిపోతారు బాక్స్ తీసుకొని. సో బాక్స్ పని కూడా అయిపోయింది, టిఫిన్ పని కూడా అయిపోయింది కదా. ఇంకా కాసేపు అయితే మన టైం మనం తీసుకోవాలి కదండి. సో ఇంకా జ్యూస్ ఒక్కటి చేసేసానంటే మార్నింగ్ టైం మొత్తం మార్నింగ్ వర్క్ అయిపోయినట్టే అండి. సో తర్వాత అయితే మన టైం మనం కూర్చొని కాసేపు రిలాక్స్ అవ్వడానికి అయితే చాలా టైం ఉంటుంది. సో ఈరోజు అయితే మేము ఈ వర్క్ అది పెట్టుకున్నాం కదా, బట్టలు అవి వాష్ చేసుకోవాలి. ఇవన్నీ వాష్ చేసుకుని తర్వాత అయితే బ్యాగ్స్ కూడా ప్యాక్ చేసుకోవాలండి. సో అందుకని మేము ఫాస్ట్గా ఇవన్నీ కంప్లీట్ చేసేసుకొని క్లీనింగ్, బట్టలు వాష్ చేసుకోవడము, మాపింగ్ ఇవన్నీ కూడా చేసుకోవాలి. సో రెగ్యులర్గా చేసినా సరే టైల్స్ అని అనుకుంటాం, కానీ టైల్స్ ఉండే హౌసెస్లో పాతిల్లులే నాకు బెస్ట్ అనిపించిందండి. అసలు టైల్స్లోకి షిఫ్ట్ అయిన తర్వాత అసలు ఎంత క్లీన్ చేసినా, ఎన్నిసార్లు మాపింగ్ చేసినా, ఎన్నిసార్లు డస్టింగ్ చేసినా కూడా అసలు ఎక్కడో ఒక దగ్గర డస్ట్ ఉంటూనే ఉంటుంది. సో ఇప్పుడు ఇలా క్లీన్ చేసి వెళ్ళామంటే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి వేస్తున్నారు. సో అది తీసి మళ్ళీ మాప్ చేయాల్సి వస్తుంది. సో క్లీన్గా ఉండాలంటే ఓల్డ్ హౌసెసే బెస్ట్ అని నాకైతే అనిపించింది. సో ఇప్పుడైతే మా వారికి స్మూతీ చేసి ఇచ్చేసాను. నేను ఇప్పుడే టీ తాగాను కదండి. సో టీ తాగుతూ కాసేపు కూర్చొని తర్వాత కొద్దిసేపు వర్క్ అది అయిన తర్వాత స్మూతీ తాగుతాను. మా పాప అయితే మా వారికి బాయ్ చెప్తుంది, రోజు బాయ్ చెప్తుంది. తర్వాత అయితే మా అత్తయ్య బట్టలు వాష్ చేయడానికి నానబెడుతున్నారు. సో అక్కడైతే ఆవిడతో బట్టలు ఉతుకుతానంటుంది. ఇంకా తర్వాత మావయ్యతో కలిసి రోడ్ అంతా పరిగెట్టిందండి. అసలు మావయ్యని ఎంత పరిగెట్టిస్తుందంటే ఐస్ క్రీమ్స్ కోసం అంటది, రోడ్ అంతా పరిగెట్టిస్తూనే ఉంటుంది. ఇప్పుడైతే స్నానం చేసుకొని మొత్తం బట్టలు మాపింగ్ అన్నీ కంప్లీట్ చేసుకొని మా వారైతే మామిడికాయలు తీసుకొచ్చారండి. సో ఈ మధ్య ఒక 10-15 డేస్ అయిపోయింది. మేము సీజన్ స్టార్టింగ్లో బాగా తిన్నాము. సో ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చారు, ఫుల్గా తిన్నాము. మా పాప అయితే ఐస్ క్రీమా మ్యాంగోసా అంటే ఐస్ క్రీమ్ అని అంటుందండి. అసలు ఈ సమ్మర్లో మా పాప తిన్న ఐస్ క్రీమ్లు అయితే అసలు చిన్నపిల్లలు ఎవ్వరు తిని ఉండరు. అసలు ఐస్ క్రీమ్ అనే సౌండ్ ఎవరైనా అంటే చాలు ఫస్ట్ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇంకేమీ తిందండి. డేలో ఐస్ క్రీమ్ ఉంటే సరిపోతుంది. అసలు ఇప్పుడు నేను ఐస్ క్రీమ్ తీసుకున్నానని మళ్ళీ ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చి ఫ్రిడ్జ్ డోర్ తీయు, ఐస్ క్రీమ్ ఇవ్వు అని అడుగుతుంది నన్ను. అసలు చిన్నపిల్లలు అంత క్యూట్గా అడిగితే ఇచ్చేస్తాం, కానీ అసలు హెల్త్కి అయితే మంచిది కాదండి. పిల్లలకి ఐస్ క్రీమ్స్ ఇవ్వద్దు. వాళ్ళని ఏదో ఒకలాగా డైవర్ట్ చేసేయండి. ఎందుకంటే ఐస్ క్రీమ్ తింటే మళ్ళీ మనమే తర్వాత జలుబు చేస్తే ఇబ్బంది పడాలి. సో ఇప్పుడైతే మా వారికి నేను చపాతీ చేయాలి. ఎందుకంటే ఆయన ఈరోజు రైస్ ఐటమ్స్ ఏం తినరని చెప్పాను కదా, రైస్ కూడా తినరండి లంచ్లో.
సో చపాతీ చేస్తున్నాను, ఎందుకంటే ఎలాగో పప్పు ఉంది కాబట్టి చపాతీ ఒకటి చేసి ఇచ్చేస్తే పప్పుతో తినేస్తారు. సో నాకైతే చపాతీలు ఇలా చాలామంది గ్రానైట్ మీద చేసేసుకుంటారు కదండి కిచెన్లో కౌంటర్ టాప్ మీద. నాకైతే అలా ఇష్టం ఉండదు ఎందుకో. నేనైతే ఒక ప్లేట్ అలా ఏదైనా బోర్లించి దాని మీదే చేసుకుంటాను. ఎందుకో ఫుడ్ పార్టికల్స్ అవన్నీ డస్ట్ ఏదైనా ఉంటుందేమో మనం తినే ఫుడ్, ఎందుకు దాని మీద చేసుకోవడం అని నేనైతే ఒక ప్లేట్ కానీ ఒక కంచం కానీ ఏదైనా బోర్లించి దాని మీద చేసుకుంటాను. సో మా వారికి చపాతీ చేశాక మేము కూడా తినాలి. ఇంకా తర్వాత మళ్ళీ ఆరిన బట్టలు అవన్నీ తీసుకొని ఫోల్డింగ్స్ చేసుకోవాలి. సో ఇంట్లో అసలు హోమ్ మేకర్ జాబ్ అనుకుంటాం కానీ జాబ్స్ కన్నా ఇదే టఫ్ అండి బాబు. అసలు ఎంత చేసినా కూడా తరగట్లేదు వర్క్ అయితే. కాసేపు అలా కూర్చుంటే నెక్స్ట్ ఇంకేదో పని ఉంది అది చేయాలి అని ఐడియా అలా బ్రెయిన్లో రన్ అయిపోతూ ఉంటుంది. సో ఒక జాబ్ అయితే 9 to 6 ఉండి వచ్చేస్తే సరిపోతుంది. 9 to 6 చేసే జాబ్ పర్ఫెక్ట్గా చేస్తే సరిపోద్దేమో అని అనిపిస్తుంది. కానీ ఎవరి జాబ్లో వాళ్ళకి కష్టం ఉంటుందిలేండి, మనం ఎవరిని అలా అనుకోకూడదు. సో మధ్యలో మా పాప అయితే వచ్చింది, డాడీకి నేను పెడతాను, నేను ఇస్తాను నాన్నకి ఫుడ్ అని. వాళ్ళ నాన్నతో కూర్చొని తిన్నట్టు కూర్చుంది, ఎందుకంటే అత్తే తనకు ఫుడ్ పెట్టారు కాబట్టి. ఈరోజైతే పప్పు రైస్తో మేము బాగా తింటాము. మా పాపకి ఫుడ్ తీసుకొని మేడ మీదకి వచ్చాను. మంచి ఎండలో మేడ మీద తీసుకెళ్ళమంది. మేడ మీదకి తీసుకొచ్చాం కానీ తనైతే మేడ మీదకి వచ్చినా ఆడుకుంటూనే ఉంది. అసలు ఫుడ్ తినడానికి ఇష్టపడదు. అలాగా అటు ఇటు తిరిగి తనకి తినిపించడానికి ట్రై చేస్తాం కానీ ఫుడ్ అయితే తీసుకోదండి. అసలు పిల్లలు ఫుడ్స్ తినడానికి ఏమైనా టిప్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. మా పాప అసలు ఎందుకు తినట్లేదు ఫుడ్ నాకైతే అర్థం కావట్లేదు. ఎవరైనా న్యూ మామీస్ ఉంటే మాత్రం నాకు కొంచెం కామెంట్ చేయండి. అసలు ఏమైనా టిప్స్ ఉంటాయా, లేదంటే ఎలాంటి ఫుడ్ పెట్టాలి అని కొంచెం కామెంట్ చేయండి ప్లీజ్ అండి, ఇదైతే రిక్వెస్ట్. సో ఇంకెలాగో మా పాప తినట్లేదని కిందకి వెళ్ళిపోయాము. మా పాప అయితే మాకందరికీ వడ్డిస్తుంది, తను ఫుడ్ తింది కానీ. సో ఈరోజు రైస్, పప్పు, ఇంకా మొన్న చేసాం కదండి చల్లమిరపకాయలు, సో అవి కూడా వేయించుకుని ఈరోజు, ఎందుకంటే అలాగో కొత్త ఆవకాయలు అవన్నీ ఉంటాయి కదా అని ఇంకేం కర్రీస్ చేసుకోలేదు. సో లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కింద ఐస్ క్రీమ్ సౌండ్ వస్తుందని చెప్పి మా పాప చూడండి అసలు ఎలా అరుస్తుందో ఐస్ క్రీమ్ కోసం అని డోర్ తీయమని వాళ్ళ డాడీని అడుగుతుంది. మావే డోర్ తీశారు, తనైతే ఫాస్ట్గా పరిగెత్తుకుని వెళ్ళిపోయింది.